ప్రియులరా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. అన్నయ్య కూడా ఇంతకు ముందు కంటే ఈ ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు వాక్యాన్ని చెప్పడం, ఇప్పుడైతే దేవుడు వర్తమానం ఇస్తున్నాడు. ఇంకా ఇచ్చేటట్లు ప్రార్థించండి. దేవునికి స్తోత్రము. ఈ కొద్దిసేపు ప్రభు నడిపించారు. ఇక్కడ మనము అంటే నాకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ మాట ఇది. బైబిల్ స్టడీలో మొదటగా వాక్యం చెప్పడం ద్వారా నేర్చుకుంటారు. ఇంకా ప్రభు సంగతులు ఇస్తాడని నేను నిరీక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా అన్నయ్య కొరకు ప్రార్థించండి. ఎందుకంటే వారి అత్తయ్య గారు కూడా దేవుని సేవకులు అవ్వాలనేది వారి ఆలోచన. అయితే సేవకులు కాదు కానీ ఉపదేశకులుగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అంటే వర్తమానం చెప్పేటట్లుగా సిద్ధపడాలి అని నా యొక్క ఆలోచన. అది దేవుడు సంకల్పాన్ని పెట్టి నడిపించుకుంటాడనమాట. తర్వాత ఎప్పుడు కూడా మనము ప్రభు ఒక వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని మనం మాట్లాడడానికి అది ప్రభు తర్వాత సంగతులన్నీ ఆయన ఇస్తాడు. ప్రియులారా, ఒక మాట చూద్దాము. ఎఫెసీ పత్రిక తమ్ముడు బాగరాజు చదివి వినిపించారు. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. కొద్దిసేపు విందాం మనము. చదవండి ఎవరైనా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రియులారా, పౌలు గారు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నీ కృపచేత మమ్మల్ని నింపమని, నీ పిల్లలకు సంగతులు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడనమాట. యేసు ప్రభువుని విశ్వసించిన సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. నిజంగా యేసు ప్రభువుని విశ్వసించిన వారు అందరూ దేని మీద కట్టబడాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడాలి. అది మన పునాది మాట. ఎప్పుడు ఇల్లు కట్టామనుకోండి, పునాది బలంగా ఉండాలి. ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి, ఆ 4 అంతస్తులు 5 అంతస్తులు వేస్తున్నారనుకోండి, దానికి తగినట్టుగానే కింద పునాది ఉండాలి. ఖచ్చితంగా మనము క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మన పునాది దేంతో స్టార్ట్ అవ్వాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది దాన్ని తీసుకోవాలన్నమాట. లేకపోతే ఆ పునాది చాలా గలిబిలాగిపోద్ది అన్నమాట. చూడండి, ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలు. అందరు కూడా బైబిల్ తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలలో ప్రభు మాటను గ్రహిందాము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని. తర్వాత 3,000 మంది చేర్చబడిన తర్వాత అపోస్తులు బోధ, సహవాసము, రొట్టె విరిచి కూడిక, ఎడతెగక ప్రార్థన అన్నాడు. ఇదంతా సహవాసం కింద ఇవన్నీ కూడా బోధ, సహవాసం, రొట్టె విరిచి కూడిక. వీటన్నిటికంటే బాప్తీసం, వీటన్నిటికంటే ముందు ఏం జరిగిందంటే అతను వాక్యం అంగీకరించిన వారు. చెప్పండి, ఏం అంగీకరించారు? చెప్పండి ఒకసారి. అతను వాక్యం అంగీకరించి, ఇది అపోస్తుల బోధ. చెప్పండి, ఇదేంటిది? అపోస్తుల బోధ. వాక్యం అంగీకరించాలన్నమాట. వాక్యం మీద కట్టుకోవాలి. మన పునాది వాక్యంతో వేసుకోవాలన్నమాట. వీళ్ళు ఏం అంగీకరించారు?
ఏం అంగీకరించారంటే పెంతుకోస్తు ఈ 2వ అధ్యాయంలో 12 మంది భాషలతో మాట్లాడుతున్నప్పుడు కొందరు ఇది ఏం జరుగుతుందో అని చూస్తారు. కొందరైతే వీరు మద్యం తాగారని అపహాసిస్తారు. అప్పుడు వారిలో 11 మందిలో పేతురు లేచి యోవేలు ప్రవచనాన్ని ఆయన వివరిస్తాడన్నమాట అండి. ఒకసారి 16, 17 వచనాలు చదవండి త్వరగా. అదే 2వ అధ్యాయము 16, 17 వచనాలు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించుదురు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఇంకా ఆ దినములు నా దాసుల మీదను నా దాసురాండ్రు మీదను నా ఆత్మను కుమ్మరించుదును గనుక వారు ప్రవశించుదురు. దేవునికి స్తోత్రం. ఇది లేఖనం మాట. యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనం. చెప్పండి, ఇదేంటిది? ప్రవచనం. ఇంకా లేఖనం. పేతురు గారు ఏం మాట్లాడారు? లేఖనాన్ని మాట్లాడారు మాట. లేఖనాన్ని మాట్లాడారు మాట. ఏమని మాట్లాడారంటే, ఆ దినములో నా దాసుల మీద నా దాసురాండ్రి మీదనో నా ఆత్మను కుమ్మరించుదును, వారు ప్రవచిస్తారని యోవేలు ప్రవచించిన ప్రవచనాన్ని పేతురు గారు మాట్లాడారు మాట. లేఖనాన్ని మాట్లాడారు. ఏదో వీళ్ళు మద్యం తాగారు అనుకుంటున్నారు మీరు. వినండి, వీళ్ళు మద్యం తాగలేదు. వీరి జీవితాలలో లేఖనం నెరవేరింది. దేవునికి స్తోత్రము. ఏమి నెరవేరుతుంది? లేఖనం నెరవేరుతుంది. మీరు పొరపడుతున్నారని పేతురు గారు చక్కగా వివరించాడు ప్రియులారా. అంటే పేతురు గారు దేని మీద కట్టుకున్నాడు? అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది. అంటే పేతురు గారు ఏ పునాదిని జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రవక్తలు లేఖనాలు మాట్లాడినటువంటి ఆ లేఖనాలను పట్టుకున్నాడు. ఎవరంటే పేతురు గారు. వాళ్ళకి ఏం కలిగిందంటే విన్నారన్నమాట. చూడండి, ఆ మాట కూడా 37 వచనం చూడండి. 37, వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేయుతామని పేతురును కడమ అపోస్తులను అడగగా. దేవునికి స్తోత్రం. ఏమడిగారు? మేమేం చేయాలని అడిగారు. అంటే ఇప్పుడు వరకు కన్ఫ్యూజ్ అయినా సరే క్లారిటీకి వచ్చారు. అవునా కదా? ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారంటే అర్థమవుతుందనా అర్థం కాలేదనా? అర్థం అవుతున్నప్పుడే కదా మేమేం చేయాలని అడుగుతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమడుగుతున్నారంటే 3000 మంది మేమేం చేయాలి చెప్పండి అంటే అప్పటికి అర్థమైందన్నమాట. లేఖనం చెప్తే అప్పటికి ఒక గెవితిలోనికి వచ్చారన్నమాట. అంతకుముందు ఏమన్నారంటే ఇదేం జరుగునో అని చూస్తున్నారు వీళ్ళు. కొంతమంది అయితే అపహాస్యం చేస్తున్నారు. అభిజీ అర్థమవుతుందా నీకు? కొంతమంది ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. కొంతమంది అపహాస్యం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ముందుగా అలా అన్నారు, కానీ ఇప్పుడైతే ఏమంటున్నారంటే అపోస్తులను పెద్దల దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. అప్పుడు పేతురు గారు వివరిస్తున్నారు అన్నమాట. దాన్ని వివరించి ఏం చేస్తున్నారంటే, అప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు మారు మనసు పొందాలి. ఒకటి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు పేతురు గారు. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరాస్తులందరికీను అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్తున్నాడు అన్నమాట. ఎవరితో చెప్తున్నాడు? ఇది ప్రశ్న ఇక్కడ ఉందన్నమాట. ఎవరితో చెప్తున్నాడు? ఎవరైతే అడిగారో మేమేం చేయాలని అడిగారు కదా, వాళ్ళతో చెప్తున్నాడు మాట ఇదంతానే. ఇంకా బాప్తిసం గట్ట అక్కడ ఏమీ లేదు. ఇంకానే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ పొందండి అని చెప్తున్నాడు. అబ్బజీ అర్థమవుతుందా? అది మాట ఇలా చెప్తున్నాడు మాట. ఇప్పుడు ఇందాక చదివారు కదా, అది మరలా చదవండి. 41 వచనం చదవండి. అది 41, 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అని రాయబడింది. ఇంకా బాప్తీసం దగ్గరికి వెళ్ళకండి. అంగీకరించారన్నమాట. అంగీకరించటమే రక్షణ. ఇది అపోస్తుల యొక్క బోధ.
తర్వాత మన పితరులు వాళ్ళు లేఖనాల యొక్క బోధ మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏంటది ఒకసారి ఎపిసి పత్రిక మనం విన్నాం చదివాం కదా, ఏంటది? అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది. ఇది మాట పునాది. ఇది పునాది ఏంటి? అతని వాక్యము అంగీకరించటమే పునాది, లేఖనాన్ని ప్రకటించటమే పునాది. దేవునికి స్తోత్రము. ఇది పునాది, వాక్యమును అంగీకరించడం. ఇప్పుడు ఇంకొక మాట మీరు ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, దీని దగ్గరికి వద్దాము, అక్కడ మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది అన్నమాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వసించేవాడెవడో ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిచున్నారు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? తమ్ముడు భాగ్యరాజ్, ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటున్నారు? యేసుప్రభు. ఆయనంటే యేసుప్రభే కదా. యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. సరే, ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ప్రవక్తలందరూ కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, యేసుప్రభుని విశ్వసిస్తే మీరు మీకేం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. యేసుప్రభుని విశ్వసిస్తే, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అన్నయ్య చెప్పారు కదా, రోమపత్రిక 5:1 ప్రకారంగా విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఇలాగా ఇది క్రమం మాట. ఇది యేసుప్రభుని అంగీకరిస్తే రక్షణ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవడైనను అని అన్నాడు అంటే యూదుడని, దాసుడని, గ్రీకు దేశస్థుడని, స్వతంత్రుడని, దాసుడని భేదం లేదు. యేసుప్రభు వారిని విశ్వసిస్తే వాడు ఎలా తీర్చబడుతున్నాడో, వాటికి పాపక్షమాపణ కలుగుతుంది. చెప్పండి, నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు కొర్నేలు కుటుంబానికి చెప్తున్నాడు. ఈ కొర్నేలు కుటుంబం ఎవరో? అన్యజనులు. పేతురు ఎవరో? యూదుడు. యూదుడైనటువంటి పేతురు గారు యేసుప్రభుని లేఖనాన్ని చెబుతున్నప్పుడు అన్యజనులైనటువంటి వాళ్ళు యేసుప్రభుని విశ్వసించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది మాట. అంటే యేసుప్రభుని విశ్వసించే ముందు ఇంకోటి ఇలాగ అందాం, వినుట వలన విశ్వాసము కలుగును. అంటే వింటున్నప్పుడే అంగీకారం అనేది వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు అన్యజనులు ఎవరైనా ఉన్నారనుకో, మీ నలుగురిలో ఇప్పుడు ఈ కొద్ది మందిలో, ఈ 10 మందిలో అన్యజనులు ఒక 5 ఉన్నారనుకో, ఈ 5 మనం చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎస్, అవును, ఎస్, నో అని అనగలుగుతారు కదా. నో అని అనలేరు, ఎందుకంటే ఎస్ఏ అని అంటారు. ఇక్కడ నో లేదు. ఇక్కడ పాజిటివే, విశ్వాసమే. ఇంకా ప్రతి వచనము, ప్రతి మాట విశ్వాసంలోనికి వెళ్తుంది. అప్పుడు చివరికి ఎస్ 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 అంటే దానికి అర్థం ఏంటి? అంగీకరించుచున్నారని. అంటే వింటున్నారు, అంగీకరిస్తున్నారు, ఎస్ అంటున్నారు. అలాగే వాళ్ళకి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. కూర్చున్నప్పుడే రక్షణ కలిగేస్తుంది. దేవునికి స్తోత్రము. అలా పేతురు గారు వర్తమానం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు విన్నారు, ఎస్, ఆయన దేవుని కుమారుడిని ఒప్పుకున్నాం, అంగీకరించారంతే, పాపక్షమాపణ కలుగుతుందంతే. దేవునికి స్తోత్రం. తర్వాత 44లోనికి వచ్చిన తర్వాత ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్నవారందరి మీదకే పరిశుద్ధాత్మ దిగును. చెప్పండి, ముందు ఏం వినాలంటే, బోధ వింటున్నప్పుడు ముందు ఏం కలుగుతుందంటే హృదయ పాపక్షమాపణ కలుగుతుంది. ముందు ఏం కలుగుతుందంటే, బోధ విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. అంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది అన్నమాట. రోమా 10:9 ప్రకారంగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు అని ఉంటుంది కదా. అంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటున్నావు అనుకో, హృదయంలో విశ్వసించావనుకో, ఏమి రక్షించబడుతుంది? నీ ఆత్మ రక్షించబడుతుంది. నీ ఆత్మ రక్షించబడుతుంది. తర్వాత నువ్వు వాక్యం వింటున్నావు అనుకో, అప్పుడు నీ ఆత్మ రక్షించబడ్డది కాబట్టి, నువ్వు పరిశుద్ధుడు అయ్యావు కాబట్టి, పవిత్రుడు అయ్యావు కాబట్టి, నీ హృదయం పరిశుద్ధపరచబడ్డది కాబట్టి, అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి దిగుతాడు అన్నమాట. ఇక్కడ 2 అనుభవాలు ఉన్నాయి.
చెప్పండి, ఎన్ని అనుభవాలు? పాప క్షమాపణ అనేది ఒక అనుభవం, పరిశుద్ధాత్ముడు దిగుట అనేది ఒక అనుభవం. పరిశుద్ధాత్ముడు దిగుట అనే అనుభవంలోంచి మళ్ళీ ఇక్కడ ఏమవుతాయంటే భాషలతో మాట్లాడతారన్నమాట ప్రియులారా. అది కొనసాగింపులోనికి, జీవంలోనికి వెళ్ళిపోతాడనమాట విశ్వాసి. లేఖనాన్ని పెట్టి జరుగుతుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ దినమన మీ మీ కుమారుల మీదనో మీ కుమార్తెల మీదనో నేను నా ఆత్మను కుమ్మరించుదును, వారు భాషలతో మాట్లాడుదురు. ఆ వరం అనేది అలాగా వీరికి వస్తుందన్నమాట ప్రియులారా. అలా చెబుతూ చూడండి 47వ వచనం, అక్కడ ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడన్నమాట పేతురు గారు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా? మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు. ఎవరు పొందారంటారా? పేతురు గారు చెప్తున్నారు ఈ మాట. మనవాలంటే పేతురు ఎవరు? యూదుడు. పేతురు గారు వీళ్ళ అపోస్తులు వీళ్ళు ఏం పొందారంటే ఆ వరాన్ని పొందారన్నమాట. చెప్పండి, ఏం పొందారు తమ్ముడు భాగ్యరాజ్? ఏం పొందారు వీళ్ళు? మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు అన్నారు. అంటే వీళ్ళు పొందారు ముందు అపోస్తులు, తర్వాత అన్యజనులు. ఆ పరిశుద్ధాత్మ భాషలు అనే వరము అన్యజనులు పొందారన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు బాప్తీసం పొందినటువంటి వీళ్ళని ఎవరైనా నీళ్ళకి ఆటంకం చేయగలడా అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడనమాట. 48వ వచనం చూడండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించి. ఇక్కడ బాప్తీసం అనే దానికి వచ్చిందన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు బాప్తీసం ఉందా, పాపక్షమాపణ ఉందా? బాప్తీసం ఉందా, పరిశుద్ధాత్ముడు ముందా? పరిశుద్ధాత్ముడు ముందా, బాప్తీసం ఉందా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు. ఎంత సులువుగా ఉంది ఇది. ఇది అపోస్తులు బోధ. ఇంకా ఇందాక చెప్పాను కదా, ఎవరు? ప్రవక్తలు వేసిన పునాది. ఇప్పుడు ఈ పునాది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఇది ప్రియులారా ఆలోచించండి. అంటే యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే ఏం జరుగుతుంది? పాపక్షమాపణ జరుగుతుంది. పాపక్షమాపణ అంటే ఏంటనుకున్నారు? రక్షణ. యేసు ప్రభువుని రక్షణ జరిగిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి రావటం అనేది జరుగుతుంది ప్రియులారా. తర్వాత బాప్తిసం అనేది తీసుకుని సంఘములోనికి రావడం అనేది జరుగుతుంది. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42లో క్లారిటీగా ఉందన్నమాట. అతని వాక్యము అంగీకరించి 3000 మంది బాప్తిసం తీసుకుని సంఘంలోనికి వచ్చారన్నమాట. సంఘంలోనికి వచ్చి అపోస్తుల యొక్క బోధ, సహవాసం, రొట్టు విరుచు, కూడిక, ఎడతెగక ప్రార్థనలోనికి వచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువును విశ్వసించినప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకుని ఎక్కడికి వస్తాం? ఇప్పుడు సంఘంలోనికి చేర్చబడతాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. ఇది ఇప్పుడు బాప్తిసం తీసుకోమని, అంటే బాప్తిసం తీసుకోమని బలవంతం చేయవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా? ఎబుజీ అర్థమైందా? ప్రశ్న మిస్ అయిపోతారు మళ్ళీ. బాప్తిసం తీసుకో అని బలవంతం చేయవలసిన అవసరత ఏమైనా ఉందా? ఎందుకు లేదు అని కూడా చెప్పాలి. చెప్పండి. ఆల్రెడీ విశ్వసించాడు కాబట్టి, హృదయంలో పవిత్రత జరిగింది కాబట్టి, పరిశుద్ధత మొత్తం అంతా సప్లై వెళ్ళింది అక్కడికి. ఇంకా అంత మాత్రమే కాదు, ఎవరు వెళ్తున్నారు? ఇంకా పరిశుద్ధాత్ముడు కూడా వెళ్ళిపోయాడు కదా. ఇది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నారో? మొత్తం బైబిల్ని అంతా తలకిందులు చేసేసారు. మొత్తం భూలోకం తలకిందులు చేయవారు వచ్చారంటే మొత్తం వీళ్ళ తలకిందులు అయిపోయారు. మీకు అర్థమవుతుందా భాగ్యరాజ్? భూలోకమును తలకిందులు చేయవారు ఇప్పుడే వచ్చున్నారా? లేదు, వీళ్ళకి తలకిందులు అయిపోయారు అన్నమాట. మొత్తం క్రైస్తవులు అందరూ కూడా, పాస్టర్లు అందరూ కూడా. కాబట్టి నీకు అర్థమైందా అది మాట. సరే, ఇప్పుడు కొంచెం మనం వివరణలోనికి వెళ్దాం. అసలు ఆ విషయం ఏంటంటే, యేసు ప్రభు వాక్యమును అంటే ప్రవక్తలు, అపోస్తులు
వేసినటువంటి పునాది ఏంటంటే చెప్పండి, ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే బాప్తీసమే రక్షణ అంటారు. రక్షణ తీసుకున్నామంట, తీసుకునేది కాదు అది, నీ శక్తి కాదు అది. దాన్ని ఏమంటారు, బాప్తీసం తీసుకోవడానికి నీ శక్తి కాదు, రక్షణ నీ శక్తి కాదు. తీసుకున్నావా, తీసుకోవడం, పొందుకున్నావు, ఇది పదం ఎలా ఉంటుందన్నమాట. బాప్తీసం తీసుకుంటేనే రక్షణ, బాప్తీసం తీసుకుంటే రక్షణ అని చెప్పేసి చాలామందిని ముంచేస్తారంతే. ఏనండి, ఇంకో మాట చెప్తున్నాను చూడండి, ఇంకో మాట చెప్పి నేను 2 రిఫరెన్స్లు చెప్తాను. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుందు అంటారు. అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడికే ఎబ్రీ పత్రికలు చాలాసార్లు చెప్పాను అది. అంటే అక్కడ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని చెప్పేసి అది రక్షణ పొందుకున్న వారితో చెప్తున్నాడు అన్నమాట. ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే బాప్తిస్మే రక్షణ అని బల్లగుద్ది చెప్తారు, బాప్తిస్మ ఇచ్చేస్తారు, సంఘంలోనికి చేర్చే. మంద కాదు, పోగొట్టుకుంటాం కాదు. యేసు ప్రభువుని విశ్వసించిన వాడు ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన బిడ్డే, మన సంఖ్యలోనికి వస్తాడు. మన సంఘంలోంచి ఇంకో సంఘంలోకి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయి కాదు. ఇక్కడ రక్షణ పొందుకున్న తర్వాత జీవితం ఇంపార్టెంట్. చెప్పండి, ఏం ఇంపార్టెంట్? ఇప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ బాప్తీసం తీసుకుని అపోస్తుల బోధలోనికి ఎందుకు రావాలి, సహవాసంలోనికి ఎందుకు రావాలి, రొట్టె విరిచి కూడుకులోనికి ఎందుకు రావాలి, ఎడతెగక ప్రార్థనలోనికి ఎందుకు రావాలి? ఇది ప్రశ్న. ఎందుకు రావాలి? జీవించడానికి రావాలి అంతే. సంఘంలోనికి ఎందుకు రావాలంటే, బోధలోనికి ఎందుకు రావాలంటే జీవించడానికి. రక్షణ నీకు ఎక్కడైనా పొందుకోవచ్చు. సభల్లో ఉన్నప్పుడు నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, ఎవరికైనా తెలియకలేదు, నేను అంగీకరిస్తున్నాను ప్రభువా అని నువ్వు మూల కూర్చుని యేసు ప్రభుతో మొత్తం నీ దుఃఖమంతా ఆయన చెప్పేసావు అనుకో, ఆయన వింటాడు. మీకు అర్థమవుతుందా? దొంగ శిలువ మీద రక్షణ పొందాడు, నపుంసకుడు రథం మీద రక్షణ పొందాడు. అంగీకరించడం వలన రక్షణ వాళ్ళకి. ప్రియులారా, ఆలోచించండి. అంటే జీవించడానికి సంఘంలోనికి రావాలి. ఇప్పుడు సంఘంలోనికి ఏం చేస్తున్నారంటే బాప్తీసం తీసుకుని సంఘంలో కలిపేసుకుంటున్నారు. అంటే బాప్తీసం అనే రక్షణ అని చెప్తున్నారు, సంఘంలోనికి నడిపించుకుంటున్నారు. అసలు వాటికి రక్షణే లేదు. మీకు అర్థమవుతుందా? బాప్తీసం అని చెప్పి సంఘంలోనికి నడిపించుకుంటున్నారు. ఇంక అక్కడి నుంచి అతనికి రక్షణ గురించి చెప్పలేదు, వివరణ ఇవ్వాలి. సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే ఆ వ్యక్తికి మరి బలం ఎక్కడి నుంచి దొరికితే చెప్పండి. చాలామందిని అడుగుతాను నేను, కానీ బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ బయట ఉన్నారు నిజంగా చెప్పాలని. నేను అడిగిన ఎవరితోనన్నా మీరు అడగండి, సరైన ఆన్సర్ ఉండదు. ఖచ్చితంగా మీరు అడుగుదురుగాక, దానిలోనూ కూడా మీరు సంపూర్ణ గ్రహింపులోనికి మీరు వచ్చుదురుగాక. ఇది మనము దేని మీద వేసుకోవాలంటే పునాది, ఇదిగో ఇదే పునాది వేసుకోవాలి. బాప్తిసం కాదండి, అది ఎలా కుదురుతుంది? బాప్తిసం పొందాలి, రక్షణ అంటారా? చూడండి, ఇంకా చూడండి. మరి అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడు చెప్పండి? ఇసాక్ నీతిమంతుడు ఎలాగయ్యాడు? యాకోబు నీతిమంతుడు ఎలాగయ్యాడు? నోవహు నీతిమంతుడు ఎలాగయ్యాడు? ఇందాక అన్నయ్య చెప్పాడు కదా అబుజే. వీళ్ళందరూ నీతిమంతులు ఎలాగయ్యారు అంటున్నాను. వీళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అయ్యారు. అదే పునాది, ఈ పునాదిని మిస్ అయ్యారు. ఇంతకని పునాది లేదు. ఇంతకనే ప్రియులారా, పునాది లేదు. నమ్మువారు అందరూ ఆయన కృపచేతే ఉచితముగా నీతిమంతులు అయ్యారని లేఖనం చెప్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఏది చెప్తారు? పని చేస్తే రక్షణ, పని చేస్తే పరలోకం, విశ్వసిస్తే చాలు పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. అవునే కదా? వీళ్ళు బలగుద్ది ఏం చెప్తారు? పని చేయకపోతే నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు అని చెప్తారు. పని చేస్తేనే రక్షణ అంటారు, పని చేయకపోతే నరకానికి పోతావు అంటారు. వాళ్ళు రెండు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు చూసావా? అంటే క్రైస్తవులు ఇబ్బంది పడిపోతారు, విశ్వాసులు ఇబ్బంది పడిపోతారు ఈ బోధనలు పెట్టి. ఇది భిన్నమైన బోధ. భిన్నమైన బోధని ఎలా తెలుసుకోవచ్చంటే ఒకసారి చూడండి బైబిల్ నుండి. ఇప్పుడు కూడా తెలియాలి మనకి, తెలియకపోతే చాలా ఇబ్బందులు పడిపోతాం అన్నమాట. ఇందాక చెప్పారు కదా, నిర్గమకాండము అందరు కూడా బైబిల్ తీయండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు.
కాగా నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే. దేవుడు అంటున్నాడు, చెప్పండి, చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకసారి మీరు ఈ మాటను ఆలోచించండి. ఏమంటున్నాడు? నా మాట శ్రద్ధగా విని మీరు నడుచుకుంటే మీరు ఎలా ఉంటారు? యాజకులుగా ఉంటారు అంటున్నాడు. అవునా కదా? తర్వాత మీరు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా ఉంటారు అంటున్నాడు. అంటే ఇప్పుడు యాజకులు అవడానికి, పరిశుద్ధులు అవడానికి ఏం చేస్తే సరిపోద్ది? శ్రద్ధగా వింటే చాలు. అదే నిబంధన ఇప్పుడు ఉన్నదే. అది ఇప్పుడేముంది? వినుట వలన విశ్వాసం కలిగిన వినుట క్రీస్తుని గురించిన మాట వలన. ఒక రిఫరెన్స్ కాదు, వందల రిఫరెన్సులు ఉన్నాయి. కానీ గాడి తిప్పేశారు మన వాళ్ళు. అంటే బాధ వచ్చేస్తుంది, రూట్ మారిపోయింది. కాబట్టి ప్రియులారా, అక్కడ నిబంధన అనేది నిబంధన మాట. ఇది ఏ నిబంధన అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి నిబంధన. ఇది కొత్త నిబంధన. ఇది సువార్త. చెప్పండి, ఇది ఏంటనుకున్నారు? ఇది క్రీస్తు సువార్త. నా మాట శ్రద్ధగా వినివాడు యాజకుడు పరిశుద్ధుడు అయిపోతాడంటే ఇది ఏంటనుకున్నారు? సువార్త. అంటే సువార్త అంటే మరణ పునరుద్ధానమే సువార్త కాదు. ఇవన్నీ కూడా దేవుడు ప్రభు ఏం చేశాడంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయి తిరిగి లేపబడిన ద్వారా వీటన్నిటిని ఏం చేశాడంటే స్థిరపరిచాడనమాట. చెప్పండి, ఏం చేశాడు? స్థిరపరిచాడనమాట. ఈ కొత్త నిబంధన అనేది అప్పుడు అక్కడే ఉంది. పాత నిబంధనలోనే అనుకుంటున్నాం మనం, దానిలోనే నిబంధన ఉంది. వింటున్నారా? ఇంకోసారి వినండి, దీన్ని కొంచెం మీకు నేను అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ప్రభు యెహోవా మాట శ్రద్ధగా వింటేనే మనకు రక్షణ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రశ్న వేసి వింటున్నారా అని అడిగి చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా వినలేదనుకోండి, అన్యజనుడు అయితే శ్రద్ధగా వినకపోతే ఆడికి రక్షణ ఉండదు. రక్షింపబడిన వాడు శ్రద్ధగా వినకపోతే ఆడికి జీవితం ఉండదు. నేను చెప్పింది అర్థమైందా భాగ్యరాజు? నీకు అర్థమైందా? అన్యజనుడు అయితే శ్రద్ధగా వినకపోతే ఆడికి రక్షణ ఉండదు. రక్షించబడిన వాడు సంఘంలోనికి వచ్చి శ్రద్ధగా వినకపోతే ఆడికి జీవితం ఉండదు. రక్షణ, జీవితం, ఈ రెండు మనం బేస్ అవ్వాలన్నమాట. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ ధర్మశాస్త్రం లేదు, వాళ్ళు చెప్పి మాట వింటే చాలు అంతే. అయితే నా నిబంధన అనుసరించుదురు అన్నాడు. ఇది క్రొత్త నిబంధన మాట. ఇది అప్పటికి ధర్మశాస్త్రం లేదు, ఇంకో నిబంధన లేదు. అప్పటికి ఒకటే నిబంధన. అప్పటికి చూడండి, దాని కిందన మీరు 8వ వచనం కంటిన్యూ చేయండి. ఆ మాట 6, 7, 8 చదవండి. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంట? యెహోవా చెప్పినదంతా చేసేదమని. ఇంతగా ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి? సౌండ్ బాగా ఎలా చూడు నా. ఇంకా ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు చేసేది ఏంటి? ఆయన చెప్పిందంతా మేము చేసేది మీ అన్న. ఆయన ఏం చెప్పాడు? నా మాట శ్రద్ధగా విని. ఇది మాట నిబంధన. జస్ట్ మిస్ అయ్యారు మాటల్లో. ఏదైనా దానికి ఏదంటారు, గెలుపుకి ఓటముకే ఎన్ని నిమిషాలు ఉంటుంది? సెకండ్. అలాగే వీళ్ళు జస్ట్ మిస్ అయ్యారు. వీళ్ళు జస్ట్ ఏం మిస్ అయ్యారంటే, అక్కడ ఆయన ఏం చెప్పాడు? నా మాట శ్రద్ధగా వినండి అన్నాడు అంతే. వీళ్ళు ఏమన్నారంటే, ఆయన చెప్పిందంతా మేము చేస్తామన్నారంతే. వీళ్ళు చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళు చేసే పనిలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మేము చెయ్యాలి అన్న దానిలో ఉన్నారు. చెయ్యాలన్న దానిలోనికి వెళ్ళిపోయారు అన్నమాట. అంటే స్వనీతికి ఆధారపడిపోయారు. దీనికి ఇంకా రోమపత్రిక క్లారిటీగా అక్కడ చెప్పాడన్నమాట. 10వ అధ్యాయము 2, 3 వచనాలలో వారు స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతిని ఎరగకపోయారని ఉంటుంది. ఒకసారి ఆ మాట చూడండి. మీరు ఎలా చూసుకున్నారు కదా, క్లారిటీగా ఉంటుంది. అది మనకు అర్థం అవ్వడానికి మాట. రోమపత్రిక 10వ అధ్యాయము 2, 3 వచనాలు చూడండి.
చూసారండి, వాళ్ళకి జ్ఞానం లేదంటలేదు, వాళ్ళకి ఆసక్తి లేదంటలేదు, వాళ్ళకి ఆసక్తి ఉందంట. కానీ ఆసక్తి ఇది ఏం కాదు, అది జ్ఞానానుసారమైనది కాదు. మనకైనా సరే ఇప్పుడు శుభ్రంగా చాలామంది ఏం చేస్తారు, కుంకుడికి పులి చేసుకుని స్నానం చేసి చర్చికి వెళ్ళాలని వచ్చేది. శుభ్రంగా చర్చికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, పడుకుండిపోతారు కొంతమంది. అవునే కదా? ఇప్పుడు వీళ్ళకి ఉంది కదా, ఆసక్తి ఉంది కదా. నిజంగా ఆసక్తి ఉండబట్టే కదా వాళ్ళు ఏం చేశారు, స్నానం చేశారు, చక్కగా నడుచుకుంటూ. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను అండ్రింగి చూసారా, అండ్రింగి నుండి నడుచుకుంటూ, తనుమల నుండి నడుచుకుంటూ అండ్రింగి నడిచి వెళ్ళేవారు ముసలమ్మలో. నేను చూసి ఆశ్చర్యపోయేవాడు వాళ్ళని చూసి. బుజ్జి, నువ్వు కూడా చూసావు కదా, మీరు అందరూ చూశారు కదా. మా మామ మా మా మామ మా మామ మా ముద్దు మామ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు, జగన్నాథగిరి వెళ్ళేవారు వీళ్ళు. అబ్బుజీ, మా చిన్నాన్న అంటే వాళ్ళ నాన్నగారు, మా చిన్నమ్మ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళేవారు, దాక్షారం వెళ్ళేవారు. అంటే వీళ్ళ ఆసక్తి ఏంటి, ఆసక్తి ఉంది కానీ ఏమి లేదు జ్ఞానానుసారమైనది. అయితే వాళ్ళకి తెలియదు నిజంగా. ఏమో వాళ్ళకి ప్రభు కృపణ రక్షణ అయితే ఉంది, వాళ్ళు ఏం నరకానికి అట్ట వెళ్ళిపోరు. కానీ వాళ్ళకి తెలియదు అన్నమాట. ప్రియులారా, ఆలోచన ఇప్పటికీ కూడా చాలామంది నలిగిపోతున్నారు అన్నమాట. ఇది మరలా నేను ఇంకోసారి చదువుతున్నాను. మనకి కూడా ఇప్పుడు మనకి ఏంటంటే, మనకి ఈ సత్యము బయలుపరుస్తున్నాడు అన్నమాట మనకి. మీరు ఆసక్తిగా మీరు వచ్చి నిద్రపోతున్నారు అనుకో, లేకపోతే ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు అనుకో, మీ ఆసక్తి ఉంది, ఆసక్తితో వచ్చారు కానీ నిద్రపోతున్నారంటే మీ ఆసక్తి ఏమవుతుంది, ఫలం లేదు. ప్రతి దానికి వచ్చినటువంటి బెనిఫిట్ని పొందుకోలేదు మీరు. అదే పౌలు అంటున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలా అనగా వారు దేవుని నీతి ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవునికి స్తోత్రం. స్వనీతిని స్థాపించారనుకోండి, దేవుని నీతి దొరకదు. అంటే స్వనీతి అంటే ఏంటి, మన స్వనీతి, మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన తెలివితేటలు, ఇంకా ఎన్ని ఉంటాయి చెప్పండి దీనిలో. ఇవన్నీ స్వనీతే. ప్రియులారా, ఇశ్రాయేలీల కాలంలో యెషయా గ్రంథంలో అంటాడు, వారి నీతి క్రియలు, ఇలా చూడండి, ఇలాగా వారి నీతి క్రియలు మురుకు గుడ్డలు అన్నాడు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మన జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు. మన తెలివితేటలో మన జ్ఞానాన్ని ప్రదర్శించామనుకోండి, మనకి నీతి దొరకదు. చెప్పండి, వీళ్ళకి ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడే ప్రభు, దేవుడు ఏమన్నాడు, నా మాట శ్రద్ధగా వింటే మీరు యాజకులు అయిపోతారా బాబు అన్నాడు. నా మాట శ్రద్ధగా వింటే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. సమస్త భూమి నాదే కదా, మీరు ఎక్కడున్నా సరే మీరే రాజులు, నా మాట వింటేని అన్నాడు. ఏది ఇది, ఇలా స్వనీతిని పెట్టి వెళ్ళిపోయి అసలు రాజులుగా ఉండవలసిన వాళ్ళు ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా నిజంగా భయంతో బ్రతుకుతున్నారు. ఇజ్రాయెల్ దేశంలో చిన్న జస్ట్ మిస్ అయ్యారంతే. ప్రియులారా, ఆలోచించండి. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఇక్కడినిచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చేసాడంతే. 20 అధ్యాయుల్లో 10 ఆజ్ఞలు ఇచ్చేసాడంతే. అంతకుముందు ఎక్కడా కూడా 10 ఆజ్ఞలు కనపడవు. 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ 4 అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి తప్పిపోయారు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి, ఆకాశం ఉంది కానీ, భూమి యందు కానీ, భూమి మీద నీల యందు కానీ ఏ రూపమునో చేసుకోవద్దని చెప్పాడు. వింటున్నారా, చేసుకోవద్దని చెప్పాడు. మొట్టమొదటి ఆజ్ఞ అన్నమాట. వీళ్ళు ఏం చేశారు, ఆజ్ఞని ఫెయిల్ అయిపోయారు. ఏం చేశారు, ఒక దూడను చేసుకుని, బంగారు దూడను చేసుకుని ఆ దూడ చుట్టూ ఎగరడం మొదలుపెట్టారు. 10 మందా 20 మందా, ఒక 1000 మందా, 6 లక్షల మంది ఎగిరితే ఎలా ఉంటుందో చెప్పండి. అలా ఉంది ఇశ్రాయేలీల యొక్క జీవితం. ప్రియులారా, ఇంక దేవుని మర్చిపోయారు వాళ్ళు. ఇదే దేవుడు, ఇదే మమ్మల్ని ఐగుప్తులోంచి నడిపించాడని ఆ దూడను చుట్టూ ఎగిరి గెంతులేయడం మొదలెట్టారు. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది. ప్రియులారా, చూడండి ఆ మాట, నిర్గమకాండం 32వ అధ్యాయం. భాగ్యరాజు బైబిల్ చూడేది ఆ మాట. నిర్గమకాండము
ఇప్పుడు మనం చదువును మన మాటల్లోనికి వస్తాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 28వ వచనం చూడండి. 32 అండి, అదే 32:28 వచనం చూడండి. లేవీయులు మోషే మాట చెప్పిన చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమంది అంట? ఎంతమంది చెప్పండి? 3,000 మంది. 3,000 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు వీళ్ళు? చెప్పండి, ఎందుకు చనిపోయారు? బుజ్జి చెప్పు, ఎందుకు చనిపోయారు వీళ్ళు? దేవుని మాట వింటే బాగుపడదు వీళ్ళు. దేవుని మాట కాదు వీళ్ళు. దేవుని మాట, ఆయన మాట ఏంటి? ప్రభు దేవుని మాట ఏంటి? నా మాట శ్రద్ధగా వింటే మీరు రక్షింపడతారు అన్నాడు కదా. పరిశుద్ధులు యాజకులుగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెయ్యాలి, మేము చేసి వెళ్తాం, పదాజ్ఞలు మేము చేసి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తాం, మాకు పదాజ్ఞలు ఇమ్మని అడిగారు మాట. పదాజ్ఞలు ఇమ్మని అడిగితే ఆ పదాజ్ఞలు ఇచ్చాడనమాట. పదాజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయినటువంటి ఆజ్ఞను పెట్టి 3,000 మందిని లేపేశాడు. ఇది ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ప్రియులారా ఆలోచించండి. ఈ ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, పదాజ్ఞలు ఇవి సంఘానికి ఇవ్వలేదు. సంఘానికి ఇవ్వలేదు. అందుకనే సంఘానికి ఏమిచ్చాడు? లేఖనం ఇచ్చాడు. సంఘానికి ఏమిచ్చాడు? ఉపదేశం ఇచ్చాడు. సంఘానికి ఏమిచ్చాడు? దేవుని మాట ఇచ్చాడు. మళ్ళీ అక్కడ మిస్ అయ్యారు చూసారా? ఆ మాటనే మళ్ళీ సంఘానికి ఇచ్చాడు. ఈ 3,000 మంది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి వచ్చండి ఒకసారి. నేను అక్కడ ప్రార్థన చేస్తాను, అక్కడ ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఇప్పుడు చదవండి. 41, 42. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇప్పుడు ఏనండి ఒకసారి అందరూ ఎక్కి చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి సార్, తర్వాత చదువుగాని. ఇప్పుడు అక్కడ పదాజ్ఞలు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 3,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిన తర్వాత, సంఘ ప్రారంభం, కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎంతమంది బ్రతికారు? ఎంతమందికి రక్షణ వచ్చింది? 3,000 మందికి బ్రతికారు అన్నమాట. ఇది క్రీస్తు సువార్తకును భిన్నమైనటువంటి సువార్తకును వ్యత్యాసం అన్నమాట. ఇప్పుడు ఈ సంఘకాలంలోని, ఈ సంఘంలోని ఎక్కడ కూడా